కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ వెళ్దాం అనుకుంటున్నారో అలాగే అక్కడ యూఎస్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ సిచ్యువేషన్ గురించి రెండింటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యూఎస్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి ఒక డౌట్ పడిపోయింది అనమాట. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఇలాగా స్టూడెంట్స్ మీద కూడా క్యాంపస్ బయటకు వెళ్ళి జాబ్స్ చేసుకోకూడదు అంటున్నారు, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అలా ఇలాంటి వార్తలన్నీ ఒకవైపు ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ని భయపెడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి H1s రాకుండా ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక అన్నెసరీ గాసిప్స్ కూడా రన్ అవుతున్నాయి. నేనే అన్నెసరీ గాసిప్స్ అని ఎందుకన్నానంటే అది ఆల్మోస్ట్ గాసిప్ లాగే వినిపిస్తుంది కాబట్టి. బట్ స్టిల్ మీ ద్వారా ఆ క్లారిటీ ఒకసారి మన ఆడియన్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళకి కాస్త ధైర్యం అనేది వస్తుంది. విరాట్, ఈ F1 వీసాలో వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళు ఒక పర్పస్ కోసం వెళ్తారు. ఇప్పుడు H1B వీసా కానీ L1 వీసా L2 వీసాలో వెళ్ళేవాళ్ళు పర్పస్ కన్నా వీళ్ళు వెళ్ళేది ఒక పర్పస్ ఏంటి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రయారిటీ ఫర్ దెమ్. ఈ ఎడ్యుకేషన్ ప్రయారిటీ అయినప్పుడు వాళ్ళు కేవలం దే విల్ ప్లాన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్స్. అక్కడ MS కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి మాస్టర్స్ ఆఫ్ ఎనీ సైన్సెస్ కావచ్చు, లేకపోతే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కావచ్చు. వీటి కోసం వెళ్ళాలంటే దే విల్ గో ఇన్ ఎ సెలెక్టివ్ వే. ఎక్కడికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలని ఒక సెలెక్టివ్ వేకి వెళ్తారు. వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఏదో ఫ్లూక్గా నేను వెళ్ళాలి, నాకు కొంతమంది క్లయింట్స్ నాకు వస్తున్నారు, వాళ్ళు ఐ వాజ్ షాక్డ్ టు సీ దట్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని ఏదో రకంగా MS అక్కడ పంపిద్దాము అంటే వ్యవసాయ కూలీల పిల్లలు కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జనరల్గా ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే పంపిస్తారు అనుకున్నాను కానీ బట్ లో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా అండ్ స్మాల్ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అక్కడికి MS పంపించాలి అని చెప్పేసి అనుకుంటాం. నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు తర్వాత అనిపించింది ఇన్ని లక్షల మంది ఎందుకు వెళ్తారు అంటే దీస్ ఆర్ నాట్ ఆఫ్ క్రీమీ పీపుల్ బట్ మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఆల్సో ప్రిఫరింగ్ ఫర్ MS దే. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెరిట్ లేకపోతే వాళ్ళ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ అన్న ఒక ఫీల్ తోటి వాళ్ళు అక్కడ పంపిస్తారు. మెరిటోరియస్ స్టూడెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ మీరు చదువు కోసం మనకి చదువు కోసం అయ్యే ఖర్చు ఎంత అవుతుందంటే 50 లక్షల వరకు అవుతుంది. ఒక మిడిల్ ఎడ్జ్లో ఉండేటువంటి యూనివర్సిటీస్లో ఏదైనా ఒక 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 50 లక్షల ఖర్చు కోసం అని చెప్పేసి మీకు స్తోమత ఉంది లేదు అని కాకుండా స్తోమత లేకుండా పంపించాలి అనుకుంటే జనరల్గా లోన్ అప్లై చేస్తారు. లోన్ అప్లై చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళు కాషియస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఐడ్రీమ్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఉన్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ మీద ఇప్పటివరకు పెద్ద కాన్సన్ట్రేషన్ అయితే చేయలే. రూమర్సే, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్, రూమర్సే. ఆ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అమెరికా నుంచే వస్తున్నాయి రూమర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే OPT దొరక్క CPT దొరక్క వాళ్ళు డెస్పరేటెడ్గా ఉండి మీరు ఎవరు రాకండి అని వాళ్ళ బంధువులకి వీళ్ళందరికీ చెప్పటం, వాళ్ళందరూ కూడా అది నిజమేనేమో అనుకుంటాం అన్నది ఒక రకమైనటువంటి వరవడి కనపడుతుంది. అంటే దే ఆర్ సర్చింగ్ ఆఫ్ సమ్ లొకూనాస్ అనమాట. నేను ఎందుకు రాలేదు OPT, నాకు ట్రంప్ వల్ల రాలేదు. ట్రంప్కి దానికి సంబంధం లేకపోయినా వాళ్ళు సంబంధం కలిపేస్తున్నారు. అన్నీ కూడా క్రియేటెడ్ న్యూస్ అనేది ఎక్కువైపోయింది. క్రియేటెడ్ న్యూస్ ఎక్కువైపోయింది. అండ్ చాలామంది కూడా చెప్తూ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బెటర్ టైం అని. ఎడ్యుకేషన్కి బెటర్ టైము వర్స్ట్ టైం అంటూ ఏమీ లేదు విరాట్. చదవాలి అనుకున్న వాళ్ళు ఏదో రకంగా చదువుతారు. జనరల్గా మీకు స్తోమత లేకపోతే గో ఫర్ స్కాలర్షిప్స్. చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. దర్ అబౌట్ 14 to 15 స్కాలర్షిప్స్ ఉన్నాయి మనకి. అబ్దుల్ కలాం మెరిటోరియస్ స్కాలర్షిప్ అని, జవహర్లాల్ నెహ్రూ మెరిటోరియస్ స్కాలర్షిప్ అని, ఇంటర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మీరు మీ పిల్లలు మెరిటోరియస్ అనిపిస్తే ఆ స్కాలర్షిప్స్కి ముందు పంపించండి. ఆ స్కాలర్షిప్స్ ద్వారా వెళ్తే కనుక మీకు బర్డెన్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన పిల్లలు జనరల్గా ఏంటంటే వీళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారనమాట. మీరు వెళ్ళటమే కాదు ఏదో రకంగా సంపాదించుకోవాలి. స్టూడెంట్ సంపాదించుకోవడం ఇట్స్ ట్రూ. ఇంజనీరింగ్ అయితే ఇక్కడ క్యాంపస్లో సెలెక్షన్ అవుతాడు, లేకపోతే ఇక్కడ బయట
అవుట్ ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్లో వాడు సెలెక్ట్ అవుతాడు. ఈ రకంగా సెలెక్ట్ అవుతాడు. డెఫినెట్గా వాడు ఒక నెలకు వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ అనుకోండి ఒక 40+ వాడికి శాలరీ ఉంటుంది పర్ మంత్. వీళ్ళు అక్కడ కూడా నువ్వు చదువుకుంటాకి వెళ్తున్నావు కదా, నువ్వు కూడా ఏదో సంపాదించు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వాళ్ళకి ఒక ఫోకసింగ్ ఇచ్చి పంపించడం పేరెంట్స్ తగ్గించాలని నా ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఓపీటీ అన్నది అక్కడ వాళ్ళు సీరియల్లో వస్తుంది వాళ్ళకి. అండ్ ఆల్సో విత్ వాళ్ళు కాలేజ్లో అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ యొక్క అనేకమైనటువంటి క్రైటీరియాస్ తీసుకుని యూనివర్సిటీస్ ఓపీటీ ఇస్తుంది. అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ గో కాదు అక్కడ. ఫస్ట్ కమ్ ఫస్ట్ గో కాకుండా దేర్ ఓన్ సెలెక్షన్ మోడ్ ఉంటుంది. అండ్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనివర్సిటీస్ పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ యూనివర్సిటీస్ అంటే ఫండ్స్ వైజ్గా యూనివర్సిటీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కరికులర్ ఈ స్టెమ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైతే ఈ కరికులర్ ప్రోగ్రామ్ సిపిటీలో వాళ్ళు సెలెక్ట్ అవుతారు, లేదంటే ఓపీటీలో సెలెక్ట్ అవుతారు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత యూ హ్యావ్ ఏ 2 years లీజర్ పీరియడ్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంతేగాని ఈ ఎడ్యుకేషన్ టైంలో నేను ఏదో చేసేయాలి, ఏదో రకంగా ఓపీటీలో జాయిన్ అవ్వాలి. కొంతమంది వీడియోస్ చూస్తున్నా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో ఈ డే కేర్లో చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. డోంట్ డూ దట్. డోంట్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు డూ దట్ జాబ్స్ యాజ్ సచ్. ఇక్కడ ట్రంప్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడని చెప్పచ్చు. ఇక్కడ కాదు, ఇదివరకు కూడా ఉంది గవర్నమెంట్, కానీ ఇప్పుడు ట్రంప్ సీరియస్గా చూస్తున్నాడు దాన్ని. అంటే కేవలం స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం కావాలనుకోవడమా, లేదంటే దాంతోపాటు బిహేవియరల్ పరంగా ఎటువంటి ఇక్కడే మోసం చేస్తున్నారంటే మిగిలిన చోట కూడా మోసపరమైన ఆలోచనలు ఉంటాయి స్టూడెంట్స్లో. అంటే మెయిన్గా ఆయన క్వాలిటీ కావాలనుకుంటున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్వాలిటీ కావాలనుకోవడంలో ఎక్కడో అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నట్టు స్టూడెంట్స్ అయితే ఇలా స్పందిస్తున్నారో అనిపిస్తుంది. అందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది నిజంగా రూమరే. అందరూ ఇబ్బంది ఏం పట్ల. సీరియస్గా ఎంఎస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. సీరియస్గా నేను చేయాలి, నేను ఎంఎస్ చేసుకొని నాకు ఫర్దర్గా నాకు గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే లేదు. ఎవరికి ఉందంటే ప్రాబ్లము, నా దగ్గర ఏదో ఎంఎస్ చేయాలి, నేను అమెరికాలో సెటిల్ అయిపోవాలి. అమెరికా సెటిల్ అనేది సెకండరీ. యు ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్ ఫస్ట్. ఎంఎస్ కంప్లీట్ చేయండి ఫస్ట్. ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఆటోమేటిక్గా జాబ్స్ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్స్. ఆ రెండు ప్యారలల్గా అయితే చూడొద్దని నా ఉద్దేశం. నేను ఓపీటీలో రాలేదు, డెస్పరేట్ అయిపోవటం, డిప్రెస్ అయిపోవటం, నేను ఫీజులు ఎట్లా కట్టాలి, మీరు నా పేరెంట్స్కి డబ్బులు ఎట్లా కనుక పంపించాలి, రీపే ఎట్లా చేయాలి అన్నది ఎక్కువ కన్సర్న్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ మీరు చెప్పిన క్లారిటీ ఇచ్చిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వరకు చాలామంది జనాల్ని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, వెళ్దాం అనుకునే వాళ్ళని ముఖ్యంగా భయపెడుతూ ఉన్నాయన్నమాట. హోప్ఫుల్లీ మీరు వీటి మీద మాట్లాడడం, వీటికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం చాలామందికి ధైర్యాన్ని కలిగిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పటి నుంచో చెప్తున్న ఒకే పాయింట్, స్కిల్ సెట్ ఉండి పర్పస్ఫుల్గా వెళ్ళి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది. సో దానికి సంబంధించి తప్పకుండా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సిన, హెల్ప్ కావాల్సిన, ఫర్దర్ గైడెన్స్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. దాని పట్ల పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఆల్రెడీ సార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇమీడియట్గా రైట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సార్ని సంప్రదించండి. అలాగే పృథ్వీ గారితో ఎటువంటి ఎపిసోడ్స్ మీకు కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎపిసోడ్స్ మీకు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అటువంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.